శ్రీ సాయినాథాయ నమః. పాప ప్రక్షాళనం. ఎలాగైతే మలిన వస్త్రాలే శుభ్రం కావడానికి గోదావరి నదికి వస్తాయి, కానీ శుభ్రమైన బట్టలకు ఆ అవసరము ఉండదు. అవి గోదావరికి దూరంగా పెట్టెలోనే ఉంటాయి. అయితే ఆ పెట్టెలో ఇప్పుడు ఉన్న పరిశుభ్రమైన వస్త్రాలు కూడా పూర్వము మురికివే, ఒకప్పుడు గోదావరి వద్దకొచ్చి శుభ్రపడి పెట్టెలోనికి చేరినవే. ఓ సాయి సమర్థ, పతిత పావన, ఆ పేటికే వైకుంఠము. మీరే పవిత్ర గోదావరి, మీయందు అచంచల విశ్వాసమే స్నానఘట్టము. జీవులే వస్త్రాలు, అరిషడ్వర్గాలే మాలిన్యాలు. అనగా మీయందు విశ్వాసం అనే స్నానఘట్టంలో జీవాత్మలనుడు వస్త్రాలు షడ్వికారాలనే మాలిన్యాలను తొలగించుకుంటాయి. ఓ సాయి సమర్థ, మీ పాద పంకజ దర్శనమే మాకు పవిత్ర గోదావరి స్నానం. కరుణా కటాక్ష వీక్షణాలు మాపై ప్రసరింపజేసి మా పాప ప్రక్షాళన గావించి మమ్మల్ని పునీతులను చేయగల సమర్థులు మీరే. పరమ పావనమూర్తి, మేము సామాన్య మానవులం. ఇహలోక వాసనలకు లోబడి మేము చేసే పనుల వల్ల పాపాలను మాలిన్యాలను పొందుతూ ఉంటాం. అందుచేత వాటి ప్రక్షాళన కొరకు తరచూ మీలాంటి ఉత్తమ సాధు సత్పురుషుల సందర్శనము మాకు అవసరం. గోదావరి నదిలో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు శుభ్రపడడం కోసం మురికి బట్టలు వస్తాయి, కానీ అవి శుభ్రం కాకుండా అక్కడి స్నానఘట్టాలపై మలిన వస్త్రాలుగానే మిగిలిపోతే ఆ అప్రతిష్ట గోదావరి నదికే కదా. ఓం శ్రీ సాయినాథాయ నమః. సమాశ్రయము. ఓ సద్గురుమౌళి, మీరు ఏపుగా పెరిగి చల్లని నీడనిచ్చే మహావృక్షం వంటివారు. మేము తీవ్ర తాపత్రయాగ్నితో బాధపడుతూ మీ నీడలో సేద తీరాలని ఆరాటపడే బాటసారులం. ఓ గురు సార్వభౌమ, కరుణావరుణాలయ, సర్వోత్కృష్టమైన మీ సత్కృపానడి చల్లని నీడలో మమ్మల్ని సేద తీర్చి ఆ వేడి నుండి రక్షించండి. ప్రభు, నీడ కోసం ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు పైనుండి ఇంకా ఎండ వేడి తగులుతూ ఉంటే దాన్ని నీడనిచ్చే వృక్షమని ఎవరు అంటారు? భక్తమందారా, మహావృక్షం లాంటి మిమ్మల్ని మేము ఆశ్రయించాం. ఇంకా తాపత్రయాగ్ని మమ్మల్ని బాధిస్తుంటే మిమ్మల్ని ఆశ్రిత మందారమని ఎవరంటారు? ఓ సాయి, ఈ లోకంలో జనావళికి మీ కృప లేకుండా మేలు జరగడం అసాధ్యం. కృష్ణ భగవానుని అనుగ్రహం వలనే కదా కురుక్షేత్రంలో అర్జునుడు ధర్మ మార్గం ఎరిగి ధన్యుడయ్యాడు. స్నేహశీలి అయిన సుగ్రీవుని సహాయంతోనే కదా విభీషణుడు శ్రీరామచంద్రుని దివ్య సన్నిధిని పొందగలిగాడు. అతడి ద్వారానే రామ విభీషణుల మైత్రీబంధం పెంపొందింది. సత్పురుషుల కారణంగానే శ్రీహరి మహిమలు విశ్వవిఖ్యాతమయ్యాయి. వేదాలు కూడా నిర్గుణ పరబ్రహ్మను సంపూర్ణంగా వర్ణించలేకపోయాయి. అందుచేత అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మత్వాన్ని ఊహించి ఉపాసించడం సామాన్యులకు సాధ్యం కాదు. అందుకే ఋషులు సగుణోపాసన అనే సాధనాన్ని సామాన్యులకు సాధ్యం కాదు కాబట్టి భూలోకంలో ప్రవేశపెట్టి ప్రచారం చేశారు. ఆ పరబ్రహ్మను సగుణ సాకార రూపంలో భూమిపైకి అవతరింపజేశారు. వైకుంఠాధిపతి రుక్మిణి వల్లభుడు అయిన శ్రీకృష్ణుణ్ణి దామాజీ మాలవానిగా అనగా అంటరానివాడుగా చేశాడు. ఆ జగన్నాథుడే భక్త చోకామేళ కోసం పశువుల కళేబరాలు మోశాడు. సాధు సత్పురుషులు అసమాన శక్తి సామర్థ్యాలకు లోబడి ఆ జగన్నాథుడైన శ్రీహరి నీటి కడవలు మోసి వారికి సేవలు అందించాడు. సక్కుబాయి భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు ఏకనాథ్ మహారాజ్ యొక్క గురుభక్తికి మెచ్చి ఆ శ్రీహరి సేవకుల వలె నీటి కడవలు మోశారు. అట్టి సత్పురుషులు సద్భక్తులు అసమాన శక్తి సంపన్నులు. వారు సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మను కూడా శాసించగలవారే. ఇలా సత్పురుషుల మహిమల గురించి ఇంకా ఎంతని వర్ణింపను. ఓ సాయినాథ, సద్గురుమౌళి, షిరిడీపురాధీశ, ఎన్ని మాటలు ఎందుకు? మీరే నా తల్లి తండ్రి, నా సర్వస్వం మీరే. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. యోగీశ్వరేశ్వరుడు. ఓ సాయిసా, అగణిత లీలా విలాస, నిజానికి మీ లీలల పరమార్థాన్ని ఎవరు గ్రహించగలరు? మాటలకు అందని మీ లీలలను పామరుడనైన నేనెలా వర్ణించగలను? బాబా, జీవులను ఉద్ధరించడానికే మీరు షిరిడీలో అవతరించారు. ప్రమిదల్లో నూనెకు బదులుగా నీరు పోసి దీపాలు వెలిగించి తామసజనుల జ్ఞాన అంధకారాన్ని పారద్రోలారు. ఓ సాయి,
శేషసాయి జానుడు వెడల్పున్న చెక్క బెల్లను ఎత్తులో వేలాడదీసి దానిపై నిద్రించారు. నిరుపమానమైన మీ యోగశక్తిని ఎరుకపరిచి భక్తజనులకు సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆశ్రిత వత్సలుడు, మీ ఆశీర్వచన ప్రభావంతో ఎందరో గొడ్రాళ్ళు సంతానవతులయ్యారు. మీరు ఎందరో రోగుల వ్యాధులను ఊదితో నిర్మూలించారు. ప్రభు, మా ఐహిక బాధలను తొలగించడం మీకు అసాధ్యం కాదు. గజరాజుకు చిన్న చీమ బరువనిపిస్తుందా? ఓ సద్గురురాయా, ఈ దీనుని కరుణించు. దీనబంధు, నీవే దిక్కని నమ్మి వినమ్రంగా నీ పాదాలను ఆశ్రయించిన నన్ను నిరాదరించుకో. ప్రభు, నీవు రాజాదిరాజువు, జనికులలో కుబేరుడివి, వైద్యులలో ధన్వంతరివి, ఈ జగతిలో నీకు నీవే సాటివి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ పూజ. సాయిదేవా, ఇతర దేవతల పూజకు ఎన్నో పూజా ద్రవ్యాలు ఉన్నాయి, ఎన్నెన్నో పూజా విధానాలు ఉన్నాయి. కానీ ఈ లోకంలో నిన్ను పూజించడానికి తగిన వస్తువే లేదు. ప్రతి వస్తువులోనూ నీ అంశ కనిపిస్తుంటే నిన్ను దేనితో పూజించగలను? ఎలా పూజించగలను? సూర్యభగవానుడు తన రాజ్యంలో దీపావళి పండుగ ఎలా జరుపుకుంటాడు? ఏ కాంతి ద్రవ్యాలతో జరుపుకుంటాడు? సాగరుడికి దాహం వేస్తే ఆయన దప్పిక తీర్చగల నీరు ఈ భూమిపై లభిస్తుందా? అగ్నిహోత్రుడికి చలివేసి వేడి కావాలంటే నిప్పు ఎక్కడి నుంచి తేగలము? ఓ సాయి సమర్థ సద్గురు, పూజా సామగ్రి అంతా నీ అంశలోనే నిండి ఉంది. మొదటి నుంచి అది నీలోని భాగమే. నీ నిజం నీకు తెలియనిదా? సాయి, నేను తత్వదృష్టితో ఏవేవో వేదాంత విషయాలు ఊరికే చెబుతూ ఉన్నాను, కానీ నిజానికి నా మనసుకు అంతటి దివ్యానుభూతి కలగలేదు. అందుచేత అనుభవ జ్ఞానం లేకుండా నేను పలికే ఈ నిస్సారమైన పలుకులన్నీ నిరర్థకం. ఓ గురు సార్వభౌమ, మీతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవాలని మిమ్మల్ని వ్యావహారిక రీతిలో అర్చిస్తున్నాను. నిజానికి ఆ సామర్థ్యం కూడా నాకు లేదని నేను తెలుసుకొనేదను. అందువల్ల అనేక రూపకల్పనలతో మిమ్మల్ని పూజిస్తున్నాను. ఓ కృపానిధి, దయతో ఈ దాసుని పూజలు స్వీకరించి ఆత్మార్పణ శక్తిని ప్రసాదించండి. ఓ పరాత్పర, ప్రేమాశ్రువులతో మీ పాదాలు కడుగుతున్నాను. మీకు సద్భక్తి అనే చందనము పోయిచున్నాను. బాబా, శబ్దాలంకారాలు అనే కపినీని నీకు వస్త్రముగా సమర్పిస్తూ ఉన్నాను. ప్రేమభావాలనే కుసుమాలతో కూర్చిన సుమమాలతో మీ గళసీమను అలంకరిస్తూ ఉన్నాను. ఓ పాపభంజన, నా దుర్గుణాలను పాపకర్మలను కాల్చి ధూపం వేసి మిమ్మల్ని అర్చిస్తూ ఉన్నాను. నిజానికి అవి మలిన పదార్థాలే, కానీ వాటి నుండి దుర్గంధం వెలువడడం లేదు. సద్గురు సన్నిధిలో కాక రూప సామగ్రిని మరి ఎక్కడ పేల్చినప్పటికీ ఆయా ద్రవ్యాల సహజ వాసనలే వెలువడతాయి. ధూపద్రవ్యం అగ్నిని స్పృశించగానే దాని సహజ పరిమళం వెదజల్లబడుతుంది. అది సహజం ఓ పతిత పావన. కానీ మీ సమక్షం ఇందుకు విరుద్ధం. సహజ వాసనలు అగ్నిలో ఆహుతైపోతాయి. పరిసర ప్రాంతమంతా సుగంధ పరిమళం అక్షయంగా వ్యాపించి శాశ్వతంగా నెలకొంటుంది. సాయి సన్నిధిలో మన కల్మషాలు దహించబడి సద్గుణాలు పరిమళిస్తాయి. అంటే పతితులు పావనులు అవుతారు. గంగాజలంలోని మలినాలను తొలగించగానే గంగానది నిర్మలమై తిరిగి పూర్వపు పవిత్రత సంతరించుకుంటుంది. అలాగే మనసులోని మాలిన్యాలను తొలగగానే ఆత్మ పరిశుద్ధమై ప్రకాశిస్తుంది. ఓ గురుచంద్రమా, మాయా మోహం అనే దీపాలను మీ ముందు వెలిగిస్తూ ఉన్నాను. ప్రతిఫలంగా నాకు సంపూర్ణ వైరాగ్య స్థితిని ప్రసాదించండి. అచంచల విశ్వాసమనే సింహాసనాన్ని నిండు మనసుతో మీకు ఆసనంగా సమర్పిస్తూ ఉన్నాను. దయతో దానిపై విరాజమానులై నా భక్తినే నైవేద్యంగా స్వీకరించండి. ఓ సాయి పరాత్పర, దానిని ఆరగించి అందలి సారాన్ని మీరు స్వీకరించారనే దివ్యానుభూతిని తిరిగి నాకు ప్రసాదించండి. నేను మీ పసిబిడ్డను. మాతృస్తన్యాన్ని గ్రోలడం మీ బిడ్డగా అది నా హక్కు. అది నా మానసిక పూజ. ఇందు భక్తుడు అర్పించే నైవేద్యము భక్తి. భక్తుడు
భగవంతుడి నుండి ఆశించే ప్రతిఫలం సంపూర్ణ మానసిక సంతృప్తి. నా మనసే మీకు దక్షిణగా సమర్పించాను, దయతో స్వీకరించండి. అందుచేత ఇక మీదట నేను చేయబోయే పనులన్నింటికీ నేను కర్తను అనే అహంభావాన్ని నాలో తొలగించి సంపూర్ణ వైరాగ్య స్థితిని ప్రసాదించండి. పుణ్యశ్లోక. సాయి సత్ప్రభు వినమ్రుడనై అనన్యభక్తితో కూడిన ప్రార్థనతో సాష్టాంగ ప్రణామము చేస్తున్నాను, స్వీకరించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః.